ప్రెసెంట్ నేను 100 ఫీట్ ప్రపోజ్ రోడ్ లో ఉన్నాను. ఈ రోడ్ ఆలేరు నుంచి జిడికల్ ని కనెక్ట్ చేసే క్రూషియల్ రోడ్. ఇంత పెద్ద రోడ్ ఇక్కడ ఎందుకుందనంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కల్లెం టెక్స్టైల్ పార్క్ ఉంది. దాన్ని మనం కనెక్ట్ అయిపోవచ్చు. అందుకు గాను కమింగ్ డేస్ లో ఏదైతే ట్రాఫిక్ ఉంటుందో దాన్ని ముందుగానే దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ ని ఇంత వెడల్పుగా చేశారు. కల్లెం టెక్స్టైల్ పార్క్ లో హ్యూజ్ గా ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ కమింగ్ డేస్ లో రాబోతుంది. ఈ రోడ్డు చాలా ప్రామినెంట్ కాబోతుంది. ఈ యొక్క 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కే స్కై అర్త్ వారు ప్రెజెంట్ చేస్తున్న ఫ్యూచర్ హైవే వెంచర్ ని ఈ రోజు మీకు చూపించడానికి వచ్చాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా వెంచర్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఫ్యూచర్ హైవే అని ఎందుకు పెట్టారు ఈ ప్రాజెక్ట్ కి అంటే హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ అయిన వరంగల్ ని కనెక్ట్ చేసే హైవే కాబట్టి ఫ్యూచర్ హైవే అని ఈ యొక్క ప్రాజెక్ట్ కి పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ కి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన వర్క్స్ అన్ని చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. లాంచింగ్ చేసేటప్పుడు కూడా మామూలు ఇన్ జనరల్ లేఅవుట్స్ లో అసలు డెవలప్మెంట్స్ ఉండవు. వేరేజ్ ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ఏ అవ్వలేదు. మీరు డెవలప్మెంట్స్ గనక చూసినట్లయితే చుట్టూరుగా కాంపౌండ్ వాల్ అయిపోయింది. గ్రాండ్ గా ఎంట్రన్స్ ఆర్చ్ వర్క్ అన్నది నడుస్తోంది. రోడ్స్ అన్ని కట్ అయిపోయాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వర్క్ అన్నది నడుస్తా ఉంది. ప్రతి ప్లాట్ కి సంబంధించి స్టోనింగ్ కూడా పెట్టారు. అంటే మాక్సిమం వర్క్ మీకు బిఫోర్ లాంచింగ్ కనిపిస్తుందని అంటే జస్ట్ కంపెనీ క్రెడిబిలిటీ, వారు ఎలాంటి డెవలప్మెంట్స్ కస్టమర్స్ కి ఇవ్వాలన్న ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశారన్నది చూడండి. ఇది 20 acres లో డెవలప్ చేస్తున్న లేఅవుట్. ఈ కంపెనీకి ఈ యొక్క లొకేషన్ లోనే 100 acres ల్యాండ్ బ్యాంక్ ఉంది. అందులోను ఫస్ట్ ఫేజ్ లో 20 acres లో ఈ యొక్క లేఅవుట్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది DTCP అప్రూవ్డ్ TG RERA సర్టిఫైడ్ వెంచర్. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ నుంచి వెంచర్ లోపలికి రావడానికి 40 ఫీట్ రోడ్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి 33 ఫీట్ రోడ్స్. అన్ని రోడ్స్ కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇవ్వబోతున్నారు. ఇవి సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్, అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత పార్క్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలండి. ఒక పార్క్ అయితే 1 acre పైన ఉంది. ఇంకో పార్క్ నియర్ అబౌట్ 1 acre లా ఉంది. ఎంత ప్లేస్ ఇక్కడ ఉండే కస్టమర్స్ యూటిలైజేషన్ కోసం వదిలారు అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ ఫ్యూచర్ హైవే లో మీరు ఇంకొక పాయింట్ ని అబ్జర్వ్ చేయాలి. వెంచర్ ఇంకా లాంచ్ చేయక ముందే సైట్ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇది అబ్జర్వ్ చేయాల్సిన కీ పాయింట్. ఇది DTCP నార్మ్స్ ప్రకారం వీరిచ్చే డెవలప్మెంట్స్ అయితే అడిషనల్ గా కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నారు స్కై అర్త్ వారి ఫ్యూచర్ హైవే వెంచర్. అవి ఏంటి అని అంటే వీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్ ఎప్పుడైనా సరే వీకెండ్ లో వచ్చి స్టేకేషన్ చేయాలనుకున్నా, వీకెండ్ లో స్టే చేయాలి అని అనుకుంటే వారి కోసం ఎక్స్క్లూజివ్ గా క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్, ఈ ప్రొవిజన్ అంతా కూడా ఇస్తున్నారు. మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఎంజాయ్మెంట్ ఫీచర్ కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ తో పాటు ఇన్కమ్ కూడా జనరేట్ అయితే ఎలా ఉంటుంది? 100% బాగుంటుంది. ఇక్కడ ఫ్యూచర్ హైవే లో మనం ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలానో వస్తాయి, కానీ దాంతో పాటు అడిషనల్ ఇన్కమ్ రావడానికి లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ లో ఫ్యూచర్ హైవే వెంచర్ లో శ్రీగంధం మొక్కల ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు. దీని వల్ల ఏంటంటే మనకు ఒక 12 to 15 years లో శ్రీగంధం మీద వచ్చే ఇన్కమ్ ని యాడెడ్ అడ్వాంటేజ్ గా మనం తీసుకోవచ్చు. అంటే ఒకటి మెయిన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కి 3 kilometers డిస్టెన్స్ లో కల్లెం టెక్స్టైల్ పార్క్, ఇందులో క్లబ్ హౌస్, ఫ్రీ మెంబర్షిప్, అదే విధంగా ఇక్కడ శాండల్వుడ్ ప్లాంటేషన్ మీద రిటర్న్స్. ఇవన్నీ ఒక్క సైడ్ అయితే ఈ ప్రాజెక్ట్ లో ఇమాజిన్ చేయలేని ప్రైస్ లో ఇక్కడ ప్లాట్స్ ప్రెసెంట్ సేల్ కున్నాయి. ఇనిషియల్ స్టేజ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇది DTCP అండ్ RERA అన్నాం కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ హైవే కి సంబంధించి కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నా లేదా లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి నియర్ బై వచ్చేసరికి మనం హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే ని జస్ట్ 5 minutes డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. టూరిజం పరంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క లొకేషన్ నుంచి యాదాద్రి టెంపుల్ కావచ్చు, కొలన్పాక జైన్ మందిర్ కావచ్చు, సోమేశ్వరాలయం కావచ్చు, జీడికల్ రామాలయం టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టోన్ త్రో డిస్టెన్స్ లోనే ఉంటాయి. అండ్ వరంగల్ హైవే గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క వరంగల్ హైవే లో ఎయిమ్స్ అన్నది కీ పాయింట్. ఇండియాలో కొన్ని స్టేట్స్ కి ఎయిమ్స్ అన్నది శాంక్షన్ అవుతుంది. అలాంటిది తెలంగాణకి శాంక్షన్ అవ్వడం, ఆ ఎయిమ్స్ వరంగల్ హైవే లో ఉండడం అన్నది అబ్జర్వ్ చేయాల్సిన విషయం. హైదరాబాద్
టు వరంగల్ అన్నది ఇండస్ట్రియల్ కారిడార్, 2 క్యాపిటల్స్ ని కనెక్ట్ చేసే మెయిన్ హైవే. కమింగ్ డేస్ లో ఎయిర్పోర్ట్ వచ్చే ఆప్షన్ ఉన్న హైవే కి ఈ ప్రాజెక్ట్ ఉండడం ఈ యొక్క ప్రాజెక్ట్ కి వేటేజ్ ఇస్తుంది. ప్రెసెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ లో రీజనబుల్ ప్రైస్ లో ప్లాట్స్ సేల్ చేస్తున్నారు. మీకు నచ్చిన ప్లాట్, కార్నర్ కావచ్చు, ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు, ఏవైనా సరే ఇప్పుడు వస్తే గనక హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ తీయండి, స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్, జయ సైనింగ్ ఆఫ్.